ఇద్దరు ఆల్మగలు సినిమాకి పోవాలంటే 1000 రూపాయలు వడిచినట్టే. ఇంటర్వెల్ అప్పుడు కూల్ డ్రింక్స్ అని తినేటి జొన్న పేలాలకు అయ్యో కొంత ఖర్చు. అంతగానం ఖర్చు పెట్టుకొని సినిమాకి పోతే ఆ అంకల్లా బాగాలేకుంటే మనసు నిమ్మలం లేక అదో బాధ. ఈ ట్రాఫిక్లో పోరగాళ్ళని వేసుకొని ఏడవోతాం పుక్కట్ల సినిమాలు చూసేటట్టు మళ్ళీ ఏదన్నా యాప్ వస్తే బాగుండు అని అనుకుంటున్నాలే కావచ్చు ఐ బొమ్మకు అలవాటు పడ్డోళ్ళంతా. ఆగో అట్లా అనుకునేటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం ఇప్పుడు చూడు. రైట్, టాకీస్ లకు పోకుండా ఇంట్లో కూర్చొని పుక్కట్ల సినిమాలు చూసేందుకు అలవాటు పడ్డ వాళ్ళకు చల్లటి వార్త ఇది. ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది. అంటే మళ్ళీ పుక్కట్ల సినిమాలు చూపెడతాడని కాదు కానీ మీసాల మీద దోష అంబటేలకింత ఆశ అన్నట్టు పుక్కట్ల సినిమాలు చూడొచ్చని ఏదో ఆశ అంతే. బయట దేశాలలో ఉండుకుంటే టాకీస్ లకు వచ్చిన కొత్త కొత్త సినిమాలను ఇంటర్నెట్ లకు ఇడిచిపెట్టేడుండే. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళకు నష్టమవుతుందని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి 3 నెలల సంది జైలునే ఉంచిరు. అట్లా అడగంగా మంగళవారం నాడు బెయిల్ వచ్చింది రవికి. కోర్టుకేంచి బెయిల్ ఆర్డర్ కాపీ ఆలస్యంగా తోని ఆ మాపంతా జైల్లోనే ఉంచుకొని మళ్ళా బుధవారం నాడు బయటికి ఇడిచిపెట్టిరు. బెయిల్ అంటే మళ్ళీ ఆడికంటే ఆడికి పోవచ్చు ఏమో అనుకునేరు. బయట దేశాలకు పోయేది లేదు, ఇంటర్నెట్ వాడేది లేదు. బయట దేశాలకు ఎగిరిపోకుండా పాస్పోర్ట్లు తీసుకున్నారు. దినం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని షరతులు పెట్టిరు. అంటే కండిషన్ బెయిల్ అన్నట్టు. ఏదన్నా పని చేయాలన్నా ఇంటర్నెట్ గుట్లా ఏలు పెట్టాలన్నా పోలీసు వాళ్ళ పర్మిషన్ పక్కా తీసుకోవాలట. ఏ వాక్యం ఉందో చెప్పాలట ముందుగానే. బయట దేశాలలో ఉండేది కొత్త సినిమాలు టాకీస్ లోకి రాగానే బాగా చెప్తా బయటికి ఇడిచిపెట్టేది. గట్లా ఇంట్లో కూర్చొని ఐతారంగోలిగా ఇంటి లాదులు ముద్దుగా సినిమాలు చూసేది పావుల ఖర్చు లేకుండా. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే పబ్లిక్ టాకీస్ లకు వస్తలేరు, అంతా ఐబొమ్మలే చూస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా ఊడతలేదని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే మనోడు హైదరాబాద్ కు వస్తున్నాడు ఎరకయ్యి ఎరేసి పట్టుకున్నారు. అప్పటి సంది ఇప్పటి వరకు 3 నెలల సంది సెంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు ఐబొమ్మ నడిపించిన రవి. బెయిల్ కోసం ఎన్ని మాటల కోర్టుకు పోయినా ఉత్తదే అయింది. ఆఖరికి ఇప్పుడు కండిషన్ బెయిల్ ఇచ్చారు కోర్టు సార్లు. ఇప్పుడు బయటకు వస్తుండేటాళ్లకు మళ్ళీ ఐబొమ్మ తెలుస్తాడా లేకుంటే కొత్త పేరుతోనేమన్నా పబ్లిక్ కు పుక్కట్లనే సినిమాలు చూపెట్టాడు ఎగిరం చేస్తాడా అని చాలా మంది ఆశపడుతున్నారు. టాకీస్ లకు పోయి పైసలు పెట్టి సినిమాలు చూడలేనోళ్ళు.